ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. ఇక యముడు చెప్తున్నారండి, మృత్యు అడిగింది కదండి, నాకు ఆకాశజుని యొక్క కర్మలు ఏవి కనిపించలేదు, అతని యొక్క మనసులో కర్మల జాడ కనిపించలేదే, అతని కర్మలు ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్న మృత్యు యముడిని అడిగినప్పుడు యమధర్మరాజు సమాధానం చెప్పారు కదండి. మరి ఏం చెప్పారో చూద్దాం. యముడు చెప్తున్నారండి, ఓ మృత్యువా అంటే మృత్యువు చెప్తున్నారు, ఓ మృత్యువా, ఈ ఆకాశజుని విషయం నేను కూడా సుదీర్ఘంగా పరిగించాను. నేను కూడా చూశాను ఈ ఆకాశజుని విషయం. అతనికి కర్మలు అనేవే లేవు, అసలు అతనికి కర్మలే లేవు. అతడు కేవలం ఆకాశం నుండే జన్మించాడు. ఆకాశం నుండి జన్మించినవన్నీ నిర్మల ఆకాశ స్వరూపములే కదా, అంటే విశదాకాశ స్వరూపములే కదా, నిర్మల ఆకాశ స్వరూపములే కదా. ఆకాశం నుండి జన్మించినవన్నీ నిర్మల ఆకాశ స్వరూపములే కదా, అంతే కదా. ఆకాశం ఉండదండి, ఆకాశానికి ఏమైనా మాలిన్యం ఉంటుందా? అసలు ఆకాశానికి రూపం ఉందా? రూపమే లేదు. రూపమే లేని దానికి వర్ణం ఉంటుందా? మాలిన్యం ఉంటుందా? అసలు ఆకాశంలో ఏమన్నా విషయాలు ఉన్నాయా? ఆకాశం అంటేనే శూన్యం, ఖాళీ, ఏమీ లేవు అని, అక్కడ ఏమీ లేదని. అక్కడ ఏమైనా విషయాలు ఉంటాయా? ఉండవు కదా. ఆకాశం నుండి జన్మించినవన్నీ నిర్విషయ, ఎటువంటి విషయాలు లేవు కదా, శూన్యం కదా. శూన్యంలో ఏముంటాయి? శూన్యం అంటేనే ఏమీ లేదని. నిర్విషయ నిర్మల ఆకాశ స్వరూపంలే కదా. అందుచేత అతని యందు మృత్యువునకు అవకాశము కలుగజేయగలుగు అభిమానము రాగములతో కూడిన కర్మలంటూ ఏమీ లేవు. ఇతని హృదయం అంతా వెతికి చూచాను. అంటే యముడు చెప్తున్నారండి ఈ మాటలు. నేను అతని హృదయం అంతా గాలించాను, అంటే మనస్సు అంతా వెతికాను. ఇతనికి తన ప్రాక్తన కర్మలు అంటే ఇతపూర్వం అండి, గతంలో చేసిన కర్మలు ఉంటాయి కదండి, అవి ప్రాక్తన కర్మలలో అంటే ఇతపూర్వం తనచే నిర్వర్తించబడిన కర్మలలో ఏ ఒక్కదాని యందు, అంటే మనం కూడా అనేక కర్మలు చేస్తాం కదండి, మనం కూడా గతంలో అనేక కర్మలు చేసి ఉంటాం. కానీ మన భావన ఎలా ఉంటుందో ఇక్కడ ఆకాశజుడి యొక్క భావన ఎలా ఉందో చెప్తున్నారండి. యముడు చెప్తున్నారు, ఆకాశజుడి విషయం చెప్తున్నారు. ఇతనికి తన ప్రాక్తన కర్మలలో అంటే ఇతపూర్వం తనచే నిర్వర్తించబడిన కర్మలలో ఏ ఒక్కదాని పట్ల కూడా ఇది నేనే చేశాను, అహమేవ కర్త, అహం ఏవ కర్త, అహం అంటే నేను, కర్త అంటే చేసిన వాడిని, నేనే చేసిన వాడిని, నేనే కర్తను, నేనే చేశాను. ఇటువంటి అహంకార పూర్వకమైన సంబంధం కించిత్ కూడా లేదు. కించిత్ అంటే కొంచెం కూడా లేదు. అందుకే మనకి ఇక్కడే ఒక మాట చెప్తారండి, మనకి ఈ కథలో భాగంగానే ఒక మాట చెప్తారు. ఇది నేను చూశాను, ఇది నేను చేయవలసి ఉన్నది, ఇది నేను చేశాను, నా వల్లే జరిగింది, నేనే చేశాను, నేను చేశాను అనురూపములైన ఆసక్తులు ఉన్నప్పుడు మాత్రమే
ఇటువంటి భావాలు మనకు ఉన్నప్పుడు మాత్రమే జీవుని యందు కర్మలు శేషించి ఉన్నట్లు. ఇలా భావించడం వల్ల కర్మలు అంటుకుంటున్నాయండి. కర్తృత్వ భావమే ఏంటిది? కర్తృత్వ భావమే లేని చోట కర్మలు లేనట్లే. అందుకే ఈ కర్తృత్వ భావాన్ని త్యజించాలండి. ఈ అహమేవ కర్త, నేనే కర్తని, ఇటువంటి భావాలు ఉన్నాయి కదా, నేనే చేశాను, నా వల్ల జరిగిందని, ఇవన్నీ త్యజించమంటున్నారండి. ఈ కర్తృత్వ భావాన్ని త్యజించమంటున్నారు. అది లేకపోతే, అది లేని చోట కర్మలు లేనట్లే అంటున్నారండి. అందుకే ఆకాశజునికి అలాంటి భావన లేదు. అందుకే అతనికి ఎటువంటి కర్మలు లేవు. కించిత్ కొంచెం కూడా అతనికి అహమేవ కర్త అనే అహంకార పూర్వకమైన సంబంధం కించిత్ కూడా లేదు అంటున్నారు. మనకు ఉండేదే అదండి. అసలు మనకి నరనరాల్లో జీర్ణించుకొని పోయి ఉండేదే అది, అహంకారం. నేనే, నేను అన్న భావన ఉండి చూసారండి, ఇది చాలా ప్రమాదం అండి. ఈ ఈగో ఉన్నది చూసారా అండి, ఈ ఈగోల వల్లే మంచి జీవితం పతనం అయిపోతుందండి. అందుకే అహమేవ కర్త ఇటువంటి భావాలు ఉండకూడదండి. అవి ఉంటే నువ్వే అంటించుకుంటున్నావు ఆ కర్మల్ని. నువ్వే అంటించుకుంటున్నావు కాబట్టి ఆ కర్మల్ని అనుభవించడానికి మరలా నువ్వే జన్మలను ఎత్తుతూ ఉన్నావు. నేనే కర్తని, నేనే చేశాను, అహమేవ కర్త అంటున్నావు. ఏముంది? ఆ కర్తృత్వ భావన ఉంది కదా, దానివల్ల కర్మలు నీ మనసులో అంటుకుపోతున్నాయి. మృత్యు వచ్చింది నిన్ను భక్షించడానికి. వచ్చినప్పుడు నీ మనోకాశాన్ని వెతికింది. నీ మనోకాశం అంటే నీ మనసులోకి వెళ్ళి వెతికింది, నీ చిత్తాకాశంలో వెతికినప్పుడు బోల్డ్ అని కర్మలు ఉన్నాయి. ఇక మీరు మరణించడానికి, మీరు అది భక్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా, సో అది మిమ్మల్ని భక్షించేస్తుంది. అంతే చెప్తున్నారండి. అతడు తనను జన్మరహితుని గాను నిరాకారుని గాను గాంచుచున్నాడు. అంటే తనకి జన్మ లేనివాడుగా, అంటే తనకి జన్మే లేదు, తనని తాను జన్మరహితుని గాను నిరాకారుని గాను గాంచుచున్నాడు. మనందరికీ ఒక భావన ఉండిద్దండి, ఈ దేహమే నేను, నేను పుట్టాను, నేను మరణిస్తాను, నాకు రూపం ఉన్నది. కానీ ఇక్కడ ఆకాశజుని యొక్క భావన ఏంటిది? తనకి జన్మ లేదు, తను జన్మరహితుడు, నిరాకారుడు, తనకి అసలు రూపమే లేదు. ఇలా తనను తాను భావించుకుంటున్నాడు. కానీ మనము దీనికి పూర్తిగా వ్యతిరేకంగా భావనలు ఉంటాయండి. ఈ దేహమే నేను, నేను పుట్టాను, నేను మరణిస్తాను, ఇది నా దేహము, నా రూపం ఎలా ఉంటుంది, నేను ఇంత అందంగా ఉంటాను, నా దేహం ఈ వర్ణంలో ఉంటుంది, ఈ రంగులో ఉంటుంది, నేను చాలా సుందరంగా ఉంటాను, నేను బాగా అందంగా ఆకర్షణీయంగా ఉంటాను. ఇటువంటి భావాలే కదండి మనకు కలిగి ఉండేది. అందుకే మృత్యువు మనల్ని భక్షించడానికి కావాల్సిన అన్ని కర్మలన్నింటినీ మనము మంచిగా నిక్షిప్తం చేసుకుంటున్నాం మనసులో. సరే, ఇంకా చెప్తున్నారండి, ఆకారము అను వికారమే లేని చోట ఇక కర్తృత్వం ఎక్కడిది? ఆకారం అనే వికారమే లేని చోట, ఇప్పుడు రూపమే లేదు, రూపమే లేనప్పుడు ఇక కర్తృత్వం ఎక్కడిది? చెప్తున్నారండి, ఇక కర్మలతో సంబంధం ఎక్కడిది? అతని దృష్టిలో, అతని ఉనికికి ఆకాశము కాక మరింకే కారణము లేదు. ఎవరి దృష్టిలో? ఆకాశజుని దృష్టిలో. ఆకాశం నుంచి జన్మించిన వాడు కదా, అతని దృష్టిలో అతని ఉనికికి ఆకాశము కాక మరింకే కారణము లేదు కనుక ఇక అతడు ఆకాశమే స్వరూపంగా కలిగి ఉంటున్నాడు. అంతే కదండి, ఆకాశం నుంచి పుట్టాడంటేనే అర్థమైపోతుంది అతడు కూడా ఆకాశ స్వరూపుడే అని. ఆకాశానికి రూపం చెప్పండి.
ఆకాశానికి వర్ణం చెప్పండి, రంగు చెప్పండి, రుచి చెప్పండి. వాసన చెప్పండి. ఆకాశాన్ని అది మీరు స్మెల్ చెప్పండి. ఆకాశం యొక్క స్మెల్, వాసన చెప్పండి ఎలా ఉంటుందో. ఇవేవి లేవు కదా. ఆకాశం అంటేనే శూన్యం. అతడు ఆకాశం నుంచి పుట్టినవాడు కాబట్టి అతనికి కూడా ఇవేవి ఉండవు. ఆకాశమే స్వరూపంగా కలిగినవాడు. ఆకాశము ఎల్లప్పుడూ ఆకాశముగానే ఉంటుంది, కానీ దానికి అగ్ని, వాయు, జల, భూములతో సంబంధం ఏమి ఉంటుంది? అంతే కదండి. ఆకాశం దేనికి అంటుకోదండి, నిర్మలం అండి. అది నిర్మలమైనది ఆకాశం. దాని ఎటువంటి మాలిన్యము ఉండదు. అది అసలు దేనికి అంటుకోదు. మీరు ఆకాశానికి ఏమన్నా అంటించండి, అసలు రూపమే లేదు కదండి, అక్కడితోనే వెళ్ళిపోతుంది. అసలు ఆకాశం అంటేనే శూన్యం. అది శూన్యం అంటేనే ఏమీ లేదని అక్కడ. దానికి అగ్ని, వాయు, జల, భూములతో సంబంధం ఏమి ఉంటుంది? ఆకాశమునకు ఒక చెట్టునకు ఏమాత్రం పదార్థపూర్వక సంబంధం లేదు. అవి ఒకదానిని మరొకటి తాకజాలవు. కనుక ఆకాశము చెట్టు అయి ఉంటున్నది. ఆ ప్రదేశం ఒకప్పుడు ఒక దట్టమైన అడవి, ఇప్పుడు అది ఒక మహాపట్టణము అయినది. అనునవన్నీ అసమంజసమే కదా చెప్తున్నారండి ఇక్కడ. అంటే వర్ణన ఇస్తున్నారు ఇక్కడ. ఆకాశమునకు ఒక చెట్టునకు ఏమాత్రం పదార్థపూర్వక సంబంధం లేదు. అంతే కదండి. ఆకాశం వేరు, ఒక చెట్టు వేరు, వాటి మధ్య ఏమాత్రం సంబంధం లేదు. ఆ పదార్థానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. చెట్టుకు రూపం ఉంది, వర్ణం ఉంది, అన్నీ ఉన్నాయి, దానికి అవేమీ లేవు ఆకాశానికి. ఈ రెండింటికి, ఈ రెండు పదార్థాలకి ఇటువంటి సంబంధం లేదు. అవి ఒకదాన్ని మరొకటి తాకజాలవు. ఆకాశము చెట్టు అయి ఉంటున్నది. ఆ ప్రదేశం ఒకప్పుడు ఒక దట్టమైన అడవి, ఇప్పుడు అది ఒక మహాపట్టణమైనది. అనునవన్నీ అసమంజసమే కాదా. అట్లే అతడు తనను నిరాకార రూపునిగా భావిస్తూ ఉండడం చేత అతని యందు కర్మలు చోటు చేసుకోలేకపోతున్నాయి. అందుకే భావనలో మార్పు రావాలండి. ఆకాశజుడు తనని తాను ఎలా భావించుకుంటున్నాడు? నిరాకార రూపునిగా భావిస్తూ, అంటే తనని తాను అలా తెలుసుకుంటూ ఉండడం చేత, అంటే తన యొక్క స్వరూపాన్ని తను భావిస్తూ ఉన్నాడండి. ఎవరు? ఆకాశజుడు. ఆకాశం యొక్క స్వరూపం అదే కదా, నిరాకారం, నిర్వికారం. దాని ఎటువంటి మార్పులు ఉండవు, దానికి రూపమే లేదు. ఇలా తనని తాను తెలుసుకొని ఆ విధంగా తనని తాను భావిస్తూ ఉండడం చేత అతని యందు కర్మల చోటు చేసుకోలేకపోతున్నాయి. అందుకే మనం కూడా మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలండి. మనం అందరం ఎక్కడి నుంచి జన్మించామండి? చిదాకాశం నుంచే కదా. అందరూ చిదాకాశ స్వరూపులేనండి. అందరూ ఆ చిన్మాత్ర స్వరూపులే. అది మనకు తెలియదు. శాస్త్రాలు, గురువులు తిరిగి గుర్తు చేస్తున్నారు. వారు గుర్తు చేసినప్పుడు మనం గుర్తు చేసుకుని మన యొక్క స్వరూపాన్ని తిరిగి తెలుసుకొని మన యొక్క స్వరూప నిష్టలో మనం ఉండాలండి. ఈ దేహము, ఈ ప్రాణము, ఈ ఇంద్రియాలు, ఈ స్థాయి నుంచి ఆ చిన్మాత్రం, అంత చిన్మాత్రమే తన యొక్క స్వరూపము. ప్రతి ఒక్కరూ చిదాకాశ స్వరూపులే. ఈ విషయాన్ని తెలుసుకొని ఆ స్థితిలో నిలబడాలండి. అందుకే మీరెవరో తెలుసుకోండి అని మహాత్ములు అందరూ చెప్పారండి. మహాత్ములందరూ అదే చెప్పారు, నువ్వు ఎవరో తెలుసుకొని. కోహం
నేను ఎవరు? ఈ ప్రశ్న వేసుకొని తెలుసుకోవాలండి. తెలుసుకొని మన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని మనం ఏది కాదో తెలుసుకొని మనం ఏదో తెలుసుకొని మనం కానిది వదిలిపెట్టి మనమైన దాని యందు మన దృష్టి నిలిపి ఉంచాలండి. అలా ఉంచితే మనకి కూడా ఎటువంటి కర్మలో అంటవు. ఇక్కడ ఆకాశజునికి అంటనట్లు ఆకాశజుడు తనను తాను నిర్వికార నిరాకార రూపునిగా భావిస్తూ తెలుసుకుంటూ ఉండడం చేత అతని యందు కర్మలు చోటు చేసుకోలేకపోతున్నాయి. మనకి గొప్ప రహస్యాలు చెప్తున్నారండి. ఎలా తప్పించుకోవాలి ఈ కర్మబంధం నుంచి అంటే ఇలాగేనండి. మన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆ స్వరూప నిష్ఠలో నిలబడితే కర్మలు అంటవండి. మనకి ఇందాకే చెప్పారు ఒక విషయం, ఎవరికైతే ఇది నేను చేశాను అహమేవ కర్త ఇటువంటి అహంకారపూర్వకమైన సంబంధం కించిత్ కూడా ఉండదో, కర్తృత్వ భావం ఎవరికైతే ఉండదో అటువంటి వారికి కర్మలే ఉండవు అని. మరలా ఇక్కడ మనకు ఒక రహస్యం చెప్పారు. మన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆ నిష్టలో నిలబడితే ఇక కర్మలు మనల్ని అంటవు. ఇంకా చెప్తున్నారండి, యముడో చెప్తున్నారు ఇంకా, ఇతః పూర్వం నేను ఈ కర్మలు చేశాను అను రూపం గల సంస్కారమే లేనందున అతని చిత్తము వర్తమానమందు అత్యంత సుస్థిరమై ఉన్నది. ఇప్పుడు నేను ఈ కర్మలు చేస్తున్నాను, భవిష్యత్తులో ఈ కర్మ ప్రయోజనములో అంటే భవిష్యత్తులో ఈ కర్మ ప్రయోజనములో లేక వేరు వేరు కర్మలో పొందితనుగాక అను వాసన అతని యందు లేదు. అట్లు చిత్తము సుస్థిరత పొందియుండుటచే అతనిని ప్రారబ్ధ కర్మ లేక ఇది వరకు నిర్వర్తించబడి ఇప్పుడు దాని యొక్క ప్రయోజనము ఫలించుటకు సిద్ధంగా ఉన్నట్టి కర్మ కూడా ఏమాత్రం లేదు. ఇంకా చెప్తున్నారండి, అంటే ఆ విప్రుడు తనని తాను భావించుకుంటున్నాడు. ఎలా? నేను నిర్మలమైన ఆకాశము అంటే విశిదాకాశ రూపుడనుగా అనంత విశాల అఖండ రూపుడనుగా స్వకారణముననే అంటే ఎట్టి బాహ్యమైన కారణము లేకుండా నిలిచి ఉన్న వాడను అని తన స్వరూప విషయమై భావన చేస్తున్నాడు. ఈ కారణం చేత అతడు నిత్యుడు, అతనికి ఇంకొక కారణమంటూ ఏమీ లేదు. ప్రాక్తన కర్మలు లేనట్లే నూతన కర్మలేవి అతడు అసలు చేర్చుకోవడం లేదు. ఇతడు కేవలం విజ్ఞానాకాశ స్వరూపుడే అని అనవచ్చు. కేవలం విజ్ఞాన ఆకాశ స్వరూపుడే అంటే చిదాకాశం అండి. అతడు కేవలం చిదాకాశ స్వరూపుడే అని అనవచ్చు. నేను కర్మలు నిర్వర్తిస్తున్నప్పటికీ కర్మలతో సంబంధం లేని వాడిని అని తన గురించి భావన చేసుకుంటున్నాడు. మన భావన కూడా అలాగే ఉండాలండి. అందుకే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలంటారు. దీనితో అటాచ్మెంట్ పెట్టుకోవద్దంటారు. అటాచ్మెంటేనండి మనల్ని పతనం చేసేది, మనల్ని దుఃఖపెట్టేది కూడా అదే. అందుకే అంటే అన్నిట్లో ఉండి అన్ని కర్మలు నిర్వర్తిస్తూ అన్ని చేస్తూ కూడా వీటికి అంటవద్దు అంటారు. ఒక్కసారి మరక అంటిందా ఇక మరలా అది జన్మలకు తీసుకుని వెళ్ళక తప్పదు. సరే, ఇంకా చెప్తున్నారండి. ఇక మృత్యు అడుగుతుంది. ఏం అడుగుతుందంటే, స్వామి అతని యందు కర్మల యొక్క సంస్కారమే లేదు కనుక అతని పట్ల కర్తృత్వ భోక్తృత్వములు నిష్ఫలమవుతున్నాయి. మీరు చెప్పిన దానిని బట్టి ఇంతవరకు గ్రహించాను. కానీ నాదొక సందేహం. మనకు ఇతని యందు ప్రాణము యొక్క దేహ ఇంద్రియముల యొక్క చలనము కనిపిస్తున్నాయి కదా, మరి అతడు నేను జీవిస్తున్నాను అనునట్టి
అను కర్మ నిర్వర్తిస్తున్నట్లే కదా. ఇక్కడ ఒక ప్రశ్న ఏముండి అడిగిందండి మృత్యుదేవత. ఏమిటంటే అతని యందు ఎటువంటి కర్మలు లేవు. ఈ విషయాన్ని మీరు చెప్పిన దాన్ని బట్టి నేను గ్రహించాను. కానీ నాకు ఒక సందేహం ఉన్నది. ఏమిటో సందేహము? ఇతని యందు ప్రాణము యొక్క దేహేంద్రియముల యొక్క చలనం కనిపిస్తున్నాయి కదా. ప్రాణ చలనము, దేహ ఇంద్రియాల యొక్క చలనం కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి అతడు నేను జీవిస్తున్నాను అను కర్మ నిర్వర్తిస్తున్నట్లే కదా. దీనికి ఏముడు సమాధానం చెప్తున్నారండి. అతనిని ప్రాణ దేహ ఇంద్రియముల స్పంద రూపంగా చూడటం అనేది మన అవిద్య యొక్క భ్రమ మాత్రమే, మన అజ్ఞానం మాత్రమే అంటున్నారండి. ఎవరిని? ఆ ఆకాశజుణ్ణి ఈ ప్రాణ దేహ ఇంద్రియముల ప్రాణము, దేహము, ఇంద్రియములు వీటి యొక్క స్పంద రూపంగా అంటే అదే కదా ప్రశ్న వేసింది. ముందు మృత్యు ఏం ప్రశ్న అడిగింది? ప్రాణము, దేహ ఇంద్రియముల యొక్క చలనం కనిపిస్తూ ఉన్నాయి కదా. అతడు నేను జీవిస్తున్నాను అను కర్మ నిర్వర్తిస్తున్నట్లే కదా. అంటే ఆ భావన ఉంటుంది కదా, నేను జీవించి ఉన్నాను అని. కానీ ఎవరు చెప్తున్నారు? అతనిని ప్రాణ దేహ ఇంద్రియముల స్పంద రూపంగా చూడడం అనేది మన అవిద్య యొక్క భ్రమ మాత్రమే. అతడు మాత్రం అట్టి అవిద్యకు లోబడుట లేదు. ఇది చేస్తున్నాను, ఇది చేయటం లేదు అనున్నట్టి కర్మలకు సంబంధించిన బుద్ధి అతని యందు లేదు. జీవితము, మరణము, పునర్జీవితము అనే భ్రమను అతడు దరికి రానియటం లేదు. ఈ దేహ స్పందనములు నాకు సంబంధించినవి కావు. నేను నిత్య నిర్మల ఆకాశ రూపడను అనుభావనచే సకల భౌతిక భావములకు అతీతత్వమును సంతరించుకుని ఉన్నాడు. అందుకే మన భావన మారాలండి. ఇక్కడ అనేక సార్లు చెప్తున్నారండి, మన భావన మారాలి. మనం కూడా మనల్ని మనం ఇలా భావించుకోవాలండి. ఎలా? ఇక్కడ ఆకాశజుడు తనని తాను భావించుకుంటున్నాడు. ఎలా? ఇది నేను చేస్తున్నాను, ఇది నేను చేయటం లేదు. ఇటువంటి కర్మలకు సంబంధించిన బుద్ధి అతని యందు లేదు. మొదట ఈ కర్తృత్వాన్ని వదిలిపెట్టారండి. జీవితము, మరణము, పునర్జీవితము అంటే నేను జీవించి ఉన్నాను, నేను మరణిస్తాను, నేను మరలా జన్మిస్తాను, ఇటువంటి భ్రమను అతను దరికి రానియడం లేదు. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి ఇక నేను పుట్టాను, నేను మరణిస్తాను, నేను మరలా జన్మిస్తాను అన్న అజ్ఞానం ఉండదండి. తనకి పుట్టుకే లేదు. పుట్టుకే లేనప్పుడు మరణం ఏమిటి? మరలా జన్మ ఏమిటి? అందుకే జ్ఞానులు ముక్తులు అవుతున్నారండి. నేను ఈ దేహమే కాదు అన్నప్పుడు, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్నప్పుడు, ఈ దేహము దాని యొక్క కదలికలు, చలనము, ఈ ప్రాణము దాని యొక్క కదలికలు, ఈ ఇంద్రియాలు దాని యొక్క కదలికలు అవి మనకు సంబంధించినవి కావు కదా. మనం సాక్షిగా వాటిని చూస్తూ ఉన్నాము. మనం సాక్షి, అవి మనచే చూడబడుతున్నాయి కాబట్టి దృశ్యాలు అవన్నీ. అందుకే ఈ దేహ స్పందనములు నాకు సంబంధించినవి కావు. ఈ దేహము, ప్రాణము, ఇంద్రియాలు, వాటి చలనము ఇవేవి నాకు సంబంధించినవి కావు. నేను నిత్య నిర్మల ఆకాశ రూపుడను. అంటే మన యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే మనకు కూడా అదే భావన ఉంటుందండి. అనుభావన చే సకల భౌతిక భావములకు అతీతత్వమును సంతరించుకుని ఉన్నాడు. మనం కూడా ఆ స్థితికి వెళ్తే ఈ భౌతికమైన పరుదులన్నీ మనం కూడా దాటి వెళ్తామండి ముందుకి. వీటిని దాటి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఒక దృష్టాంతం చెప్తాను. ఒక పెద్ద స్తంభం ఉన్నది. చెప్తున్నారు, ఎముడు చెప్తున్నారండి మృత్యువుకి. ఒక దృష్టాంతం చెప్తాను. ఒక పెద్ద స్తంభం ఉన్నది. అందు ఒక పద్మము, దానిపై
స్త్రీ యొక్క ఆకారము శిల్పిచే చెక్కబడినది. అంటే ఒక పెద్ద స్తంభం ఉన్నది, ఒక రాతి స్తంభం అండి. దాని యందు ఒక పద్మము, దానిపై ఒక స్త్రీ యొక్క ఆకారము శిల్పిచే చెక్కబడింది. ఆ స్త్రీ ఆకారం పొందిన శిల, అందుగల ఒక పద్మమునకు సంబంధించిన శిల, స్తంభము యొక్క శిల ఒక్కటే కదా. ఆ స్త్రీ ఆకారం పొందిన శిల, ఇప్పుడు ఒక శిల ఉన్నదండి, ఆ శిల మీద ఒక పద్మాన్ని, ఒక స్త్రీని, స్త్రీ యొక్క ఆకారాన్ని శిల్పి చెక్కారండి, ఒక రాతి స్తంభం. ఇప్పుడు ఆ స్త్రీ రూపాన్ని పొందిన శిల, పద్మానికి సంబంధించిన శిల, ఆ స్తంభం యొక్క శిల ఒక్కటే కదా. ఇప్పుడు ఆ శిల మీద ఇవి చెక్కారంతే. స్తంభానికి స్తంభం, ఈ స్తంభం ఉన్నది కదా, దాని మీద ఒక పద్మము, ఒక స్త్రీ రూపాన్ని చెక్కారండి. ఇప్పుడు స్తంభానికి సంబంధించిన శిల, స్త్రీ యొక్క రూపానికి సంబంధించిన శిల, స్త్రీ ఆకారం పొందిన శిల, పద్మమునకు సంబంధించిన శిల ఒక్కటే కదా. ప్రశ్న అడుగుతున్నారండి, ఒక్కటే కదా. అజ్ఞాన దృష్టి కలవారికి, అంటే జ్ఞానం లేని వారికి, సత్యం తెలియని వారికి, అజ్ఞాన దృష్టి కలవారికి ఇది శిలయందలి స్త్రీ, ఇది పద్మము, ఇది స్తంభము అనే భేద దృష్టి ఉంటుంది. ఇప్పుడు అక్కడ శిల కంటే అన్యంగా స్త్రీ రూపం కానీ పద్మం కానీ ఉన్నాయా అండి, స్తంభం కానీ? అవే అలా కనిపిస్తూ ఉన్నాయండి, అంతే. అజ్ఞాన దృష్టి కలవానికి ఇది శిలయందలి స్త్రీ, ఇది పద్మము, ఇది స్తంభము అనే భేద దృష్టి ఉంటుంది. అంటే ఆ నామరూపాలను చూసి ఆ భేదాలను చూస్తూ ఉంటాడండి, అంతే. వాస్తవానికి మొత్తం అంతా శిలయే కదా, అక్కడ అంతా అది రాయే కదండి, దానిలో భేదాలు చూస్తున్నాడు. ఇదిగో ఇది స్త్రీ, ఇది పద్మము, ఇది స్తంభము, ఇలా ఆ భేద దృష్టి కలిగి ఉంటున్నాడు. వాస్తవానికి అదంతా శిలే కదా, మొత్తం అంత శిలే కదా. చిన్మయ బ్రహ్మమునందు, అంటే ఆ చైతన్యం అండి, చిన్మయ బ్రహ్మమునందు ఈ ప్రపంచ రచన కూడా తన వాస్తవ తత్వమగు బ్రహ్మము కంటే వేరైన దాని వలె అజ్ఞాన దృష్టికి కనిపిస్తోంది. కాబట్టి ప్రియమైన ఓ మృత్యువ, ఆకాశము నుండి ప్రకటితమైన ఈ ఆకాశజుని నీవు ఆకాశమునకు అభేదముగానే గ్రహించదువుగాక. అంటే ఆకాశం నుంచి పుట్టిన ఈ ఆకాశజుని నీవు ఆకాశమునకు అభేదముగానే గ్రహించదువుగాక. ఇతనిని ఆకాశం నుంచి వేరుగా నీవు భావించవద్దు, ఇతను కూడా ఆకాశ స్వరూపుడే, తను కూడా ఆకాశ స్వరూపుడే. తనను తాను శుద్ధునిగా, అఖండునిగా, కర్మరహితునిగా గాంచుచున్నాడు కనుక ఇతడు బ్రహ్మవేత్త అంటున్నాము. వేత్త అంటే తెలుసుకున్నవాడండి, బ్రహ్మముని తెలుసుకున్నవాడు. మనం కూడా బ్రహ్మముని తెలుసుకుంటే శుద్ధునిగా, అఖండునిగా, కర్మరహితునిగా మనల్ని కూడా మనం చూసుకుంటామండి. నీటి యందు ద్రవత్వము, ఆకాశమునందు శూన్యత్వము, వాయువునందు స్పందత్వము సహజమే కదా. అట్లే బ్రహ్మమునందు జగదత్వము అట్టిదే. ఒకడు తన్ను తాను ఎట్లు గ్రహించుచున్నాడు అన్న దానిని అనుసరించి, అది చెప్పారండి ఇక్కడ, ఒకడు తనను తాను ఎట్లు గ్రహించుచున్నాడు అన్న దానిని అనుసరించి ఇతడు జీవుడు, ఇతడు శివుడు అను విధమైన పదజాలం శాస్త్రం కల్పిస్తోంది. వాస్తవానికి బ్రహ్మము కానిదెవరు, కానిదేది. అందుకే చెప్పారండి, జీవో బ్రహ్మైవనాపరహ. మనము అజ్ఞాన దృష్టి చేత నేను జీవుణ్ణి, ఆయన శివుడు, ఇటువంటి భావాలను కలిగి ఉంటున్నాం. వాస్తవానికి నీవు కూడా శివుడివే. అదే చెప్పారు ఇక్కడ. మనల్ని మనం ఎలా భావించుకుంటున్నామో దాన్ని బట్టి జీవుడు, శివుడు ఇటువంటి పదాలు
శాస్త్రం కల్పిస్తోంది అంటున్నారు. వాస్తవానికి సర్వము బ్రహ్మమే. బ్రహ్మము కానిది ఎవరు? కానిది ఏమిటి? బ్రహ్మం కానిది ఏమిటో చెప్పనండి. ఇక్కడ ఎలాగైతే ఒక శిల యందు పద్మము, స్త్రీ ఆకారము వీటి కల్పన ఎలాగైతే జరిగిందో అలాగే బ్రహ్మము యందు ఈ సృష్టి రచన జరిగింది. ఈ ప్రపంచ రచన అజ్ఞాన దృష్టికి వేరువేరుగా చూస్తూ ఉన్నారు నామరూపాలను చూసి. వాస్తవానికి ఉన్నదంతా చిన్మయ బ్రహ్మమే. బ్రహ్మము కానిది మరొకటి లేదండి. బ్రహ్మము కాక మరొకటి లేదు. కనిపిస్తున్నదంతా బ్రహ్మమే. వాస్తవానికి మొత్తం అంతా బ్రహ్మమే కదా. ఎలాగైతే ఇందాక మనకి వాస్తవానికి మొత్తం అంతా శిలయే కదా అన్నారు. ఆ శిలలో ఈ రూపాలు కనిపించేసరికి ఇది స్త్రీ, ఇది పద్మము అని అజ్ఞాన దృష్టి చేత ఆ పేర్లు పెట్టి అలా పిలుస్తున్నావు, భేద దృష్టితో చూస్తున్నావు. కానీ అదంతా శిలే కదా. అంతేనండి. మన దృష్టిని మార్చుకోవాలి. సృష్టిలో ఏ మార్పు లేదండి, మన దృష్టిలో మార్పు రావాలి. అందుకే చెప్తున్నారు, ఒకడు తనను తాను ఎట్లు గ్రహించుచున్నాడు అన్న దాన్ని అనుసరించి ఇది జీవుడు, ఇది శివుడు అను విధమైన పదజాలం శాస్త్రం కల్పిస్తోంది. వాస్తవానికి బ్రహ్మము కానిదెవరు? కానిదేది అని చెప్పి ముగిస్తున్నారండి. ఇక మిగతా విషయాలు తదుపరి భాగంలో తెలుసుకుందాము. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.